హెజ్కేలు 47వ అధ్యాయము, హెజ్కేలు 47వ అధ్యాయము. అందులో ఒక చక్కటి కొన్ని మాటలు ఉంచబడ్డాయి. ఏ విధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ఏ విధమైనటువంటి స్థితులలో, ఏ విధమైన స్థాయిలలోనికి వెళ్ళాలి అనేటువంటి దాని గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు అక్కడ ఉంచబడ్డాయి. హెజ్కేలు 47వ అధ్యాయము, హెజ్కేలు 47వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు నేను చదువుతాను. అతడు మందిరపు గుమ్మమునకునున్న నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్కను క్రింది నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారినే బయటి గుమ్మమునకు తోడుకుని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉవ్వికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. అండర్లైన్ చేసుకోనండి, చీలమండ లోతు. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు నుండెను, అంటే నడుము లోతు. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నన్ను నరపుతుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని వెళ్తున్నాడు. తీసుకుని వెళ్ళి అక్కడ మందిరపులో నుంచి ఒక నది, ఒక పాయ, ఒక నీటి పాయ అది వెళుతూ ఉంటున్నది. వెళుతూ ఉంటే ఆ నరపుత్రుడు అని అంటున్నాడు. అతని చేతికి బాగా గమనించండి, అక్కడ ఒక మెజరింగ్ టేప్ తీసుకుని 1000 మూరలు. ఎన్ని మూరలు? 1000 మూరలు అంటే దాదాపుగా 1500 అడుగులు. ఎన్ని అడుగులు? 1500 అడుగులు నడిపించుకుంటా వెళ్ళి 1500 అడుగులు నడిపించుకుంటా వెళ్తే అప్పుడు నీళ్ళు ఎక్కడికి వచ్చాయనంటే ఇక్కడికి వచ్చాయంట, ఆయనకి చీలమండల దగ్గరికి వచ్చాయి. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు తీసుకొని వెళ్తే ఇంకా కొంచెం ముందుకు మళ్ళీ ఒక 1500 అడుగులు తీసుకొని వెళ్ళాడు. 1000 మూరలు తీసుకొని వెళ్తే అప్పుడు మోకాళ్ళ లోతు వచ్చాయి. మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళలోనే వారు వెళ్తున్నారు. ఇంకొక 1500 అడుగులు తీసుకొని వెళ్ళాడు ముందరికి. హల్లెలూయా. ఇంకొక 1500 అడుగులు ముందుకు తీసుకొని వెళ్ళగానే అప్పుడు నడుము ఈటికి వచ్చేసాయి. అతనికి మొదలవుతూ ఇతనికి వచ్చి ఇక్కడికి వచ్చేసాయి నీటి. తను సగం మునిగిపోయాడు. ఇంకొక 1500 అడుగులు తీసుకొని లోపలికి పోయేసరికి అది ఎలాంటి చోటుకు వచ్చినదంటే ఈదవలసిన చోటుకు వచ్చినది. ఎక్కడికి వచ్చినది? ఈదవలసినటువంటి చోటుకు వచ్చినది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా ఇలాగనే అంచెలంచెలుగా లోతుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్. అది ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వెళుతూ ఉండేటువంటిది. ఆమేన్. ఒక దైవజనుడు ఇలాగ వివరించుకుంటూ వస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను. దేవుని యొక్క సన్నిధి ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను. అది నరకమైనా పర్వాలేదు. ఏంటి? నరకమైనా పర్వాలేదు. ఎందుకో తెలుసా? యేసు ఎక్కడ ఉంటే అది స్వర్గముగా మార్చబడుతుంది, పరలోకముగా అది మార్చబడుతుంది. హల్లెలూయా. ఆయన ప్రశస్తమైన సన్నిధిని అలాగా కోరుకోవాలండి. ఎలా కోరుకోవాలి? నువ్వు 2 మాటలు దేవుని గురించి విని, లేకపోతే 2 మాటలు ఆయన గురించి చెబుతూ సువార్త ప్రకటిస్తుంటున్నావా? అది కేవలము చీలమండలే. ఎక్కడి వరకు అది? చీలమండలే. 2 మాటలు. ఇప్పుడు మనం చాలా మంది అదే కదా చేస్తుండేది. ఏదో ఆదివారం చర్చకు వచ్చేసామా, 2 మాటలు దేవుని దగ్గర విన్నామా, విన్నటువంటి మాటలను అలాగ 2-3 పంచుకున్నామో లేదో. హల్లెలూయా. పంచుకున్నామో లేదో తెలియదు. పంచుకుంటున్నావా లేదా? హల్లెలూయా. ఏంటది? అది ఎక్కడ చేయి పెట్టుకోండి, కావాలంటే మీరు గుర్తు పెట్టుకోండి. స్కేల్ ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్ళామనుకో, లేదు నేను నెక్స్ట్ ఎక్కడ? మోకాళ్ళ లోతు. ఈ మోకాళ్ళ లోతు అంటే ఏంటో తెలుసా? నువ్వు కొంచెం దేవుని దగ్గరికి వెళ్ళి ఒక గంటనో అలాగిలాగా మాట్లాడుతూ, ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో భాషలలో మాట్లాడుతూ ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గంట గడుపుతుంటున్నావు అనుకో, అది ఎక్కడది? మోకాళ్ళ వరకే అది. హల్లెలూయా. ఇంకా నువ్వు కొంచెం ఎదిగి ప్రార్థనలో బలపడి శక్తిని పొందుకొని అపవాదితో యుద్ధము చేసేటువంటి ప్రార్థనలు ఏంటి?
ఇక్కడ ఉన్న ప్రార్థనలు ఏంటో తెలుసా? ఇక్కడ ఉండే ప్రార్థనలు, ప్రభా అదివు ఇదివు, ఈ అక్కర తీర్చు, ఈ రోగము తొలగించు, ఈ సమస్యలు తొలగించు, ఈ ప్రభా నాకు ఈ ఉద్యోగం కావాలి, నాకు ఈ వ్యాపారం కావాలి, నాకు ఇది జరగాలి, ఇదంతా నాది, నాకు నాది నాకు. ఎక్కడిది? మోకాళ్ళు. హల్లెలూయా. ఇంకా కొంచెం పైకి ఎదిగి ప్రార్థనలలో, ఉపవాసములో శక్తిని పొందుకొని దేవుని సన్నిధిలో గడుపుతూ దయ్యములను వెళ్ళగొట్టగలిగిన ఎక్కడ? వార్ఫేర్ విత్ ద డెవిల్, సాతానుతో యుద్ధము చేసేటువంటి ప్రార్థనలు ఉన్నాయి. నీ అక్కర్ల కొరకు ప్రార్థన చేసే యుద్ధములు ఇక్కడికి వచ్చావా? నడుములోతుకు వచ్చావా? సాతానుతో యుద్ధము చేసేటువంటి ప్రార్థనలు, సాతానును బంధించేటువంటి ప్రార్థనలు, సాతానును పారద్రోలేటువంటి ప్రార్థనలు, సాతానును గద్దించగలిగిన, సాతాను అధికారమును జయించగలిగినటువంటి ప్రార్థనలు ఎక్కడ? నడుము వరకు. ఇక్కడ ఉంటే ఏంటండి? ఎక్కడ? చీలమండలు ఉంటే ఏంటి? ఏదో 2 మాటలు విన్నామా, వచ్చామా, కూర్చున్నామా, బయటికి వెళ్ళి 2 మాటలు దేవుని గురించి చెప్పామా? ఇక్కడ నీ అవసరతలు, నీ అక్కరలు, పిల్లల అవసరతలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కావలసినవి, కడుపు, నిద్ర, వస్త్రము. ఆమేన్. ఇంకొంచెం పైకి వచ్చావా? ఏంటది? నడుము వరకు వచ్చావా? సాతానుతో పోరాడే ప్రార్థనలు, వార్ఫేర్ ప్రేయర్స్, దేవుని యొక్క నామమును ధరించుకుని యుద్ధము చేసేటువంటి ప్రార్థనలు, గద్దించేటువంటి ప్రార్థనలు, బంధించేటువంటి ప్రార్థనలు. హల్లెలూయా. ఇంకా కొంచెం లోతుకుపోయావా? ఇదేటువంటి ప్రార్థనలు ఉన్నాయి తెలుసా? ఇదేటువంటి ప్రార్థనలు ఏం అడగవు, ఏం ఆశించవు, ఏది కోరుకో, దేని గురించి పెద్ద ఆలోచన ఉండదు, సాతాను గురించి కూడా పెద్దగా ఏం పట్టించుకో. హల్లెలూయా. హల్లెలూయా. దేవా నీవు నేను. హల్లెలూయా. ఎవరు? ఆయన నేను. ఆయనతో నా మాటలు, నాతో ఆయన మాటలు. ఆయన స్వరముని నేను వినుట, నా మాటలను ఆయన వినుట. ఆయన హృదయమును నేను పంచుకునుట, ఆయన హృదయము నాతో పంచుకునుట, నా హృదయము ఆయనతో పంచుకునుట. సహవాసము ఎలా ఉంటుంది పాస్టర్ గారు? అది రుచి చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉంటుందండి? ఈతలాడితే దుంకితే గాని మీకు తెలియదు, దుంకి ఈత కొడితే గాని మీకు తెలియదు. నడుము వరకు వచ్చినా కూడా మీరు మేనేజ్ చెయ్యొచ్చు. హల్లెలూయా. నడుము వరకు వచ్చినా కూడా మీరు నడుచుకుంటే అట్లా ఇట్లా పోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈదాలి అని అంటే మాత్రము నేను చూపిస్తే రాదు. హల్లెలూయా. పట్టుకోవాలా, ఈదాలా, ఏదో ఒకటి చెయ్యాలా. ఏం చేయాలి పాస్టర్ గారు? దాని కొరకు ఆశ. ఏం కావాలా? ఆశ. ఇంకా ఏం కావాలా? సమయము. ఏంటి? ఆశ, సమయము. ఈ 2 నీలో ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, దేవుని యొక్క సన్నిధిలో ఆ జీవజల నదిలో నీవు ఈదుతావు. ఆ జీవజల నది నీలో నుంచే ప్రవహింపబడి అనేకులు దాని ద్వారా వారు జీవపు జలమును తాగి నిత్య జీవమనేటువంటి పంటను వారు కోసుకుంటారు.